బాగున్నాయా? చెప్పు. ఏం చెప్పాలి నీకు? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని? ఇన్వెస్ట్మెంట్ మనకి బెటర్గా ఏంటంటే నా ఉద్దేశం, హాల్వింగ్ అయిపోయిన 40 days తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. సో మనకి June 1st నుంచి చేసుకోవచ్చు. June 1st నుండి? June 1st నుంచి మనం June 30th లోపు ఇన్వెస్ట్మెంట్ అంతా అయిపోవాలి. అప్పుడు ఎందుకంటే June 1st నుంచి June 30 లోపు ఇన్వెస్ట్మెంట్ అయిపోతే బెనిఫిట్ ఏంటంటే మనకి జూలై అప్ టు ఆగస్ట్ నుంచి తిరగడం స్టార్ట్ అయ్యింది. జూన్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు దాకా ఉంటుంది ఈ బుల్ రన్? ఇంకా కంటిన్యూషన్గా కంటిన్యూస్గా 2026 మార్చి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంది. నెల 2026 వరకు నీకు ఇబ్బందే లేదు. అంటే దాదాపు లేదు. 1.5 year. USA 2000 డిసెంబర్ నుండి వాళ్ళ క్రిస్టమస్ వాళ్ళ హాలిడేస్ వస్తాయి. జనవరి 1st వీక్ 10 రోజులు. ఆ హాలిడేస్లో మార్కెట్లో లాస్ట్ 2 years నుండి అబ్జర్వ్ చేస్తున్నాయి డౌన్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి ఫిబ్రవరి శాలరీ పడ్డప్పుడు మార్చిలో రైజింగ్కి వచ్చింది. అందుకే అంటే మనం November 30 మనకు పొజిషన్స్ అన్ని లాజ్ చేసుకుంటే లాజిక్ కరెక్టే. అప్పుడు 20% మార్కెట్ నువ్వు చెప్పిన ప్రకారం అప్పుడు మార్కెట్ 20% పెడితే, నేను చెప్పినప్పుడు మార్కెట్ 2026 మార్చికి ఫిబ్రవరి మార్చి కల్లా 40% పెరిగింది. అంటే ఏంది, నువ్వు చెప్పినట్టుగా నవంబర్లో నేను అమ్మేస్తాను అనుకో, నువ్వు నవంబర్లో అమ్మిన తర్వాత నువ్వు నాకు ఫోన్ చేస్తావు ఇప్పుడు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ చెప్పాక సంజు అమ్మంటే అమ్మలేదు, ఇప్పుడు చూడు ₹1,00,000 కాస్త నీకు 20% మార్కెట్ పడింది అంటావు. మళ్ళీ ఇప్పుడు జనవరిలో అంటావు. ఫిబ్రవరి మార్చి ఎండింగ్లో నేనేమంటాను మళ్ళీ ఫోన్ చేసి, చూడు వెంకి మళ్ళీ పెరిగిద్దని చెప్పే కదా, ఇప్పుడు 40%. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఫ్రెండ్ సంజీవ్తో కలిసి టైంపాస్ చేయడానికి ఈరోజు బయటకు వచ్చేసాము. ఇప్పుడు దాకా చీమ చింతకాయలు తిని బాగానే ఉన్నాయి. మా అప్పుడు దసరా సంక్రాంతి హాలిడేస్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు పొలం వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశానో ఆ రోజులు గుర్తొచ్చాయి. ఇందాక నేను చీమ చింతకాయలు స్టార్టింగ్ చూపించు. చీమ చింతకాయలు పొట్టలో ప్యాకెట్ అట్లీస్ట్ చూడాలిగా. చూస్తాను. వీడియో స్టార్టింగ్లో పెడతానుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.